ఉపాధి హామీ పథకంలో కొత్త రూల్స్. ఇకపై వారికి కష్టమే. పల్లెల్లో చాలా మందికి కష్టకాలంలో ఆదుకునే పనిగా, కరువు పనిగా, మట్టి పనిగా పేరు తెచ్చుకున్న ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అక్రమాలను అరికట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. గతంలో కొంతమంది ఒక జాబ్ కార్డుపై మరొకరు పనిచేసేవారు. కానీ ఇకపై అలా చేయడానికి వీలుండదు. ఇకపై ఉపాధి హామీ కూలీలో ఈకేవైసీ తీసుకుని ఆధార్తో అనుసంధానం చేస్తారు. దీనివల్ల ఒకరి బదులు మరొకరు హాజరైతే యాప్ అనుమతించదు. అక్టోబర్ 1 నుంచి ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. మొదటగా ఒక్కో రాష్ట్రంలో 2 జిల్లాలను ఎంపిక చేశారు. ఉపాధి హామీ పథకంలో చాలా అక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. జాబ్ కార్డ్ ఒకరి పేరు మీద ఉంటే పనికి మరొకరు వస్తున్నారు. ఇలాంటి వాటిని అరికట్టడానికి ఈకేవైసీ విధానం ఉపయోగపడుతుంది. ఈ విధానం ద్వారా పనికి వచ్చే వ్యక్తి ఆధార్ నెంబర్ను నమోదు చేస్తారు. దీంతో వేరే వాళ్ళు పనికి రాకుండా అడ్డుకోవచ్చు.